హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంగ్లీష్ నవల చదువుకుందాం. మొదలు పెడదాం. ఇది ఎవరు రాశారంటే చింగిజ్ ఐత్మతోవ్ అనే ఒక రష్యన్ రచయిత. దీని పేరు మదర్ ఎర్త్. చాలా చక్కటి నవలిక ఇది. మొదలు పెడదాం. ఇన్ హర్ వైట్ ఫ్రెష్ లాండర్డ్ డ్రెస్, డార్క్ క్విల్టెడ్ జాకెట్ and a white kerchief, she slowly walks along the path through the stubble. చూడండి, స్టబుల్ అంటే కోత అయిపోయిన తర్వాత ఆ మొదళ్ళు ఉంటాయి కదా, ఆ మొదళ్ళు అనమాట పొలాల్లో. అవి దాని గుండా ఆమె నడుస్తూ ఉందట, స్లోగా నడుస్తూ ఉంది. ఆమె ఎలా ఉందో చూడండి, ఫ్రెష్లీ లర్న్డ్ డ్రెస్, చక్కగా మరి ఉతికినటువంటి డ్రెస్, తెల్లడిది. డార్క్ క్విల్టెడ్ జాకెట్ అంటే మంచు కురిసే ప్రాంతాల్లో అలా వేస్ట్ లైన్ వరకు వచ్చేటువంటి ఒక జాకెట్స్ ఉంటాయి, అలాంటివి వేసుకుంది. దేర్ ఈజ్ నాట్ ఎ సోల్ ఎనీవేర్. నాట్ ఎ సోల్ అంటే ఇక్కడ ఆత్మని కాదు, ఒక్క మనిషి కూడా అని. దేర్ ఈజ్ నాట్ ఎ సోల్ ఎనీవేర్ అంటే అక్కడ ఒక్క మనిషి కూడా కనపట్లేదు అని, అట్లా నాట్ ఎ సోల్ అంటే. సమ్మర్ ఈజ్ ఓవర్, ఎండాకాలం అయిపోయింది. నో వాయిసెస్ కెన్ బి హర్డ్ ఇన్ ద ఫీల్డ్. ఆ పొలంలో ఇంకా ఎలాంటి వాయిస్లు వినపడవు. నో లారీస్ రైజ్ ఎ ట్రైల్ ఆఫ్ డస్ట్ ఆన్ ద డర్ట్ రోడ్స్. ఆ దుమ్ము నిండిన రోడ్లో ఆ లారీస్ వస్తూ ఉంటే, ఆ ట్రైల్ ఆఫ్ డస్ట్ అంటే వస్తూ ఉంటే వెనక డస్ట్ లేస్తూ ఉంటుంది కదా, దాన్ని ట్రైల్ ఆఫ్ డస్ట్ అంటారు, వెనక్కి తీసే డస్ట్. అలాంటివి కూడా కనబడవు అంటున్నాడు. నో హార్వెస్టర్స్ కెన్ బి సీన్. ఈ కోతలు కోసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా పొలంలో, వాళ్ళు కూడా కనపడరు. ఆన్ ద హరైజన్. హరైజన్ అంటే తెలుసు కదా, ఆకాశం భూమికి కలిసినట్టుగా ఉండే చోటుని హరైజన్ అంటారు. అండ్ ద హర్డ్స్ హ్యావ్ నాట్ బీన్ పుట్ అవుట్ టు గ్రేస్ ఇన్ ద స్టబుల్. అంటే పొలం అన్నీ అయిపోయినాయి కదా, హార్వెస్ట్ అయిపోయింది కదా, ఇక ఆ స్టబుల్లోకి ఆ మిగిలిన వాటిని తినడానికి అనమాట. హెడ్స్ అంటే తెలుసు కదా, పశువుల మందలు. ఆ మందల్ని ఇంకా పంపించలేదట. హ్యావ్ నాట్ ఎట్ బీన్ పుట్ అవుట్ టు గ్రేజ్. గ్రేజ్ అంటే తినడం, మీకు తెలుసు, ఆవులు మేయటం, మేత మేయటం. హ్యావ్ నాట్ ఎట్ బీన్ పుట్ అవుట్ టు గ్రేజ్, ఇంకా వదలలేదు ఆ గ్రేజింగ్కి, ఆ స్టబుల్లోకి అని చెప్పి అంటున్నాడు. బియాండ్ ద గ్రే హై రోడ్ ద ఆటమ్ స్టెప్పీ ఫేడ్స్ అవే ఇన్ టు ద డిస్టెన్స్. ఆ స్టెప్పీస్ అంటే, స్టెప్పీ అనేటువంటి పెద్ద ఒక గడ్డి అనమాట. ఎక్కడ ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది గడ్డి, పెరుగుతుంది. ఆటం అంటే శరదృతువులో ఉండేటువంటి ఆ గడ్డి చాలా పొడుగ్గా ఉంటాయి, స్టెప్పీ ల్యాండ్స్ అంటారు. ఫేడ్స్ అవే, దూరం నుంచి చూస్తే మనకు కనబడట్లే, ఫేడ్ అయినట్టుగా ఉంది. రోస్ ఆఫ్ స్మోకీ క్లౌడ్స్. రోస్ అంటే వరసగా ఉండేటువంటి అనమాట. ఆ స్మోకీ క్లౌడ్స్, పొగలేసినట్టుండే ఆ మేఘాలు మూవ్ సౌండ్లెస్లీ, ఎలాంటి సౌండ్ చేయకుండా కదులుతున్నాయి. అబౌవ్ ఇట్, ఆ పైన. ద విండ్ స్వీప్స్ సౌండ్లెస్లీ ఓవర్ ద ఫీల్డ్. ఆ పొలంలో కూడా విండ్, గాలి మెల్లగా వేస్తుంది సౌండ్ లేకుండా. రిప్లింగ్ ద ఫెదర్ గ్రాస్. అక్కడ ఉండే గడ్డి అదంతా కూడా తలూపుతున్నట్టుగా అనమాట, గట్టిగా తగులుతుంది కదా గాలి. అంటే డ్రై వీడ్, ఎండిపోయినటువంటి చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటాయి కదా, అవన్నమాట వీడ్స్ అంటే. సరే, వీడ్స్ అనేదాన్ని ఇప్పుడు వేరే రకంగా వాడుతున్నారు, మారియానాకి కూడా వీడ్స్ని వాడుతున్నారు మాటని. అంటే స్లిప్స్ ఆఫ్ సౌండ్లెస్లీ టువర్డ్స్ ద రివర్. ఆ విధంగా సౌండ్ లేకుండా మెల్లగా ఆ రివర్ వైపు వెళ్తున్నాయి ఆ గాలికి. దేర్ ఈజ్ ఎ స్మెల్ ఆఫ్ వెట్ గ్రాస్. మంచి స్మెల్ వస్తుందట, పచ్చి గడ్డి వాసన. డ్రెంచ్డ్ బై మార్నింగ్ హోర్ ఫ్రాస్ట్. అంటే హోర్ ఫ్రాస్ట్ అంటే మనకి ఇక్కడ ఉండవు కానీ మంచు కూర్చే చోట అక్కడ చిన్న చిన్న ముత్యాల్లాగా పడి ఉన్నాయన్నమాట ఆ మంచు పైన, మొక్కల పైన, దానిపైన. డ్రెంచ్ అంటే చదవటం, ఆ గడ్డి అంతా దాంతో తడిసింది మంచుతో. ద ఎర్త్ ఈజ్ రిలాక్సింగ్ ఆఫ్టర్ ద హార్వెస్ట్. కోతలంతా అయిపోయినాయి, ఎర్త్ రిలాక్స్గా ఉంది.
బ్యాడ్ వెదర్ విల్ సూన్ సెట్ ఇన్. సూన్ సెట్ ఇన్ అంటే త్వరలో సర్దుకుంటుంది అని. ఆ బ్యాడ్ వెదర్. ద రైన్స్ విల్ కమ్. వర్షాలు వస్తాయి. ద ఫస్ట్ స్నో విల్ కవర్ ద ఎర్త్ అండ్ బ్లిజార్డ్స్ విల్ రేస్. ఇంకా తొందరలో ఏమవుతాయి, ఫస్ట్ మరి స్నో పడుతుందన్నమాట. ఇప్పుడు బ్లిజార్డ్స్ అంటే మంచు ప్రాంతాల్లో వచ్చే పెద్ద తుఫాన్లు లాంటివి. తుఫాన్లే బ్లిజార్డ్స్. సివియర్ స్నో స్టామ్ అనమాట. అవి రేజ్ అవుతాయి ఇక కొన్ని రోజుల్లో. అక్కడ వాతావరణాన్ని వర్ణిస్తున్నాడు. బట్ నౌ ఇట్ ఈస్ క్వైట్ అండ్ పీస్ఫుల్. ఇప్పుడు చెప్పాలంటే చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది. లెట్స్ నాట్ డిస్టర్బ్ హర్. ఒక ఆవిడ ఉంది, ఆవిడ డిస్టర్బ్ చేయొద్దు మనం అంటున్నాడు రచయిత. షీ హ్యాస్ స్టాప్డ్ అండ్ గేజెస్ అబౌట్ విత్ ద డల్ ఐస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఆమె ఓల్డ్ ఏజ్ ఉంది కదా, ఆ ఓల్డ్ ఏజ్ నిండిన ఆ కళ్ళతో అనమాట. మెల్లిగా అలా గేజ్ ఒకసారి అలా చూసింది. హలో ఫీల్డ్ షీ కాల్స్ సాఫ్ట్లీ. ఆ పొలాలను పలకరించింది ఆవిడ. హలో ఫీల్డ్ షీ కాల్స్ సాఫ్ట్లీ. మెల్లగా అన్నది, హలో పొలాలారా. ఆ పొలాలు కూడా ఏమైనా పలకరించే. హలో తోల్గనాయ్, సో యూ హ్యావ్ కమ్. ఇంకా నువ్వు వచ్చావు. తోల్గనాయ్, ఆ పేరు తోల్గనాయ్ అన్నమాట. యూ హ్యావ్ గాట్ మచ్ ఓల్డర్. చాలా ముసల్దానం అయిపోయావు. యువర్ హెయిర్ ఈజ్ వైట్. హెయిర్ కూడా వైట్గా అయిపోయింది. అండ్ యూ క్యారీ ఎ స్టాఫ్. మొత్తానికైతే ఇది స్టాఫ్ని ఇదంతా పట్టుకొని ఇలా వచ్చావు ఈ ముసలితనానికి అని చెప్పి ఫీల్డ్ కూడా పలకరించింది. మిగతాది రేపు చూసుకుందాం. మిగతా భాగం ఈ విధంగా చదవటం వల్ల కథకి కథ తెలుస్తుంది, అక్కడ వాతావరణం తెలుస్తుంది, ప్లస్ మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి అర్థాలు కానీ విశేషాలు కానీ తెలుస్తాయి. ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. లెట్స్ మీట్ టుమారో.